శివపురాణంలో రుద్రాక్షల పుట్టుక మహిమ. రుద్రాక్షలు ఎలా పుట్టాయి? శివపురాణం చెప్పే రహస్యం. నమస్కారం. అలంకారం కోసం వేసుకునే ఆభరణాలు వేరు, ఆత్మను రక్షించే కవచాలు వేరు. హిందూ సనాతన ధర్మంలో ఎవరైనా సరే కళ్ళు మూసుకుని నమ్మే ఒకే ఒక్క రక్షా కవచం రుద్రాక్ష. కాని రుద్రాక్ష అంటే కేవలం ఒక చెట్టు నుంచి రాలిన గింజ కాదు. దానికా పేరు ఎలా వచ్చింది, దాని మహిమ ఏంటి, సాక్షాత్తు శివపురాణం రుద్రాక్ష గురించి ఏం చెబుతోంది, ఈరోజు తెలుసుకుందాం. శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి రుద్రాక్షల పుట్టుక గురించి వివరించాడు. త్రిపురాసురులు అనే రాక్షసుల వికృతాన్ని అంతం చేయడానికి, లోక కళ్యాణం కోసం పరమశివుడు వేల దివ్య సంవత్సరాల పాటు కళ్ళు మూసుకుని ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు ముగిసిన తరువాత లోకాలన్నింటినీ కరుణతో చూస్తూ ఆయన కళ్ళు తెరిచాడు. అప్పుడా మహాదేవుని కళ్లనుంచి ఆనంద భాష్పాలు జాలువారాయి. శివుని కన్నీటి బిందువులు భూమిపై పడిన వెంటనే అవి మహావృక్షాలుగా మారాయి. రుద్రుని అక్షము అంటే కన్ను. శివుని కంటినుంచి పుట్టాయి కాబట్టే వాటికి రుద్రాక్షలు అని పేరు వచ్చింది. శివపురాణం ప్రకారం రుద్రాక్ష మహిమను అంకెల్లో చెప్పాలంటే, రుద్రాక్షను కేవలం దర్శిస్తే అంటే కళ్లతో చూస్తే 1,00,000 రెట్లు పుణ్యం లభిస్తుంది. భక్తితో దాన్ని స్పృశిస్తే అంటే చేతితో తాకితే 1,00,00,000 రెట్లు పుణ్యం వస్తుంది. అదే రుద్రాక్షను దేహంపై ధరిస్తే 10,00,00,000 రెట్లు పుణ్యం లభిస్తుందని శివపురాణం ఘోషిస్తోంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? యమధర్మరాజు తన దూతలను పిలిచి ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడట. ఎవరి మెడలో అయితే రుద్రాక్షలు, నుదుటన విభూతి ఉంటాయో వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారి దరిదాపుల్లోకి కూడా మీరు వెళ్లవద్దు అని చెప్పాడట. అంటే అపమృత్యు దోషాలను, యమగండాన్ని సైతం ఆపే శక్తి రుద్రాక్షకు ఉంది. ఇంతటి అద్భుతమైన మహిమ ఉన్న రుద్రాక్షను మెడలో ధరించాలంటే ఎలా పడితే అలా ధరించకూడదు. శివపురాణంలో దానికొక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటో శివపురాణం ప్రకారం రుద్రాక్షను ఎలా ధరించాలి? రుద్రాక్షను ఎలా పడితే అలా వేసుకుంటున్నారా? శివపురాణం ఏం చెబుతోందో చూడండి. మార్కెట్లోకి వెళ్ళాం, నచ్చిన రుద్రాక్ష కొన్నాం, ఇంటికొచ్చి మెడలో వేసుకున్నాం. మనలో చాలామంది చేసేది ఇదే. కాని శివపురాణం ప్రకారం ఇలా చేయడం మహాపాపం. అవును, మీరు విన్నది నిజమే. రుద్రాక్షను ధరించడానికి కొన్ని శాస్త్రోక్తమైన పద్ధతులు ఉన్నాయి. శివపురాణం ప్రకారం రుద్రాక్షను ధరించే ముందు దాన్ని ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. కొత్త రుద్రాక్షను తెచ్చాక ఒక రోజంతా ఆవు నెయ్యిలోగాని లేదా నువ్వుల నూనెలోగాని నానబెట్టాలి. మరుసటి రోజు పచ్చి ఆవు పాలు, గంగాజలంతో శుభ్రం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల రుద్రాక్షలోని విద్యుదయస్కాంత శక్తులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ యాక్టివేట్ అవుతాయి. పైగా రుద్రాక్ష పగలకుండా ఉంటుంది. శివపురాణంలో చెప్పిన అత్యంత ముఖ్యమైన నియమం ఏంటంటే, మంత్రం లేకుండా రుద్రాక్షను ఎప్పుడూ ధరించరాదు. అలా ధరిస్తే నరకానికి వెళ్తారని పురాణం హెచ్చరిస్తోంది. ఏ ముఖం రుద్రాక్షకు ఆ బీజాక్షర మంత్రం ఉంటుంది. ఒకవేళ ఆ మంత్రాలు మీకు రాకపోతే రుద్రాక్షను పూజామందిరంలో పెట్టి ధూపదీపాలు చూపించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ తరువాతే ధరించాలి. అలాగే రుద్రాక్షను ఎందులో కట్టుకోవాలి? నలుపు రంగు దారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. పట్టుదారంగాని, ఎరుపు లేదా పసుపు రంగు దారంలో రుద్రాక్షను కట్టాలి. స్థోమత ఉన్నవారు వెండి లేదా బంగారు చైన్లో ధరించవచ్చు. ఇక ఎన్ని రుద్రాక్షలు ధరించాలి? శివపురాణం ప్రకారం శివయోగులు తలపై 40, మెడలో 32, ఛాతీపై 108, చేతులకు 16 చొప్పున ధరిస్తారు. కాని సాధారణ గృహస్థులు, ఉద్యోగులు మెడలో ఒకటే రుద్రాక్షనుగాని లేదా 108 గింజలు ఉన్న రుద్రాక్ష మాలనుగాని గుండెకు తగిలేలా ధరిస్తే చాలు. రుద్రాక్షను ప్రాణప్రతిష్ఠ చేసి ధరించారు. సరే, కాని రోజూ చేసే పనుల్లో రుద్రాక్షను ఎప్పుడు ఉంచుకోవాలి, ఎప్పుడు తీసేయాలి అనే సందేహాలు చాలా ఉంటాయి. రుద్రాక్ష నియమాల గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష ధరించేవారు పాటించాల్సిన కఠిన నియమాలు. రుద్రాక్ష వేసుకునేవారు ఈ తప్పులు అస్సలు చేయకండి. రుద్రాక్షను ధరించడం ఎంత ముఖ్యమో, ధరించిన తరువాత దానికి తగిన పవిత్రతను కాపాడడం అంతే ముఖ్యం. శివుని కన్నీటితో పుట్టిన రుద్రాక్షను ధరించాక మనం ఏవి పడితే అవి చేయకూడదు.
మన పూర్వీకులు శివపురాణం చెప్పిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఎవరెవరు ధరించవచ్చు. కుల, మత, లింగ భేదాలు రుద్రాక్షకు లేవు. ఎవరైనా ధరించవచ్చు. ఆడవారు కూడా పంచముఖి రుద్రాక్షను నిస్సంకోచంగా ధరించవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రం రుద్రాక్షను ఒంటిమీద నుంచి తీసి పక్కన పెట్టాలి. అవేంటంటే 1. నిద్రపోయేటప్పుడు. రాత్రి నిద్రపోయే సమయంలో రుద్రాక్షను పూజామందిరంలో పెట్టాలి. ఎందుకంటే నిద్రలో మన శరీరం అపవిత్రంగా ఉంటుంది. అలాగే మన బరువు పడి రుద్రాక్ష పగిలిపోయే ప్రమాదముంది. పగిలిన రుద్రాక్షను ఎప్పుడూ ధరించకూడదు. 2. మైల లేదా శ్మశానవాటికలు. ఎవరైనా మరణించినప్పుడు శవయాత్రలకు వెళ్ళినా లేదా పురుడులాంటి మైల ఉన్న ఇళ్లకు వెళ్ళినా రుద్రాక్షను తీసి ఇంట్లో పెట్టి వెళ్ళాలి. 3. మాంసాహారం, మద్యం. రుద్రాక్ష ధరించి మాంసాహారం తినడం, మద్యం సేవించడం లాంటివి చేయకూడదు. ఒకవేళ ఆ అలవాటును వదులుకోలేకపోతే కనీసం వాటిని సేవించే సమయంలోనైనా రుద్రాక్షను తీసిపెట్టాలి. స్నానం చేసిన తరువాతే మళ్లీ ధరించాలి. ఇక స్నానం చేసేటప్పుడు రుద్రాక్షను ఉంచుకోవచ్చా? శుద్ధజలంతో స్నానం చేసేటప్పుడు రుద్రాక్షను ఉంచుకోవచ్చు. ఆ నీరు మన శరీరంపై పడితే గంగా స్నానం చేసినంత పుణ్యం. కానీ మనం వాడే సోపుల్లో, షాంపూల్లో రసాయనాలు, కెమికల్స్ ఉంటాయి. అవి రుద్రాక్షకు తగిలితే దాని పవిత్రత, శక్తి పోతాయి. కాబట్టి స్నానం చేసేటప్పుడు తీసి పక్కన పెట్టడమే ఉత్తమం. మలమూత్ర విసర్జన సమయంలో రుద్రాక్షను తీయాల్సిన అవసరం లేదు. కానీ చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే రుద్రాక్షను స్పృశించాలి. రుద్రాక్ష అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక జీవకణం, సాక్షాత్తు శివుని ప్రతిరూపం. దానిమీద మీకు ఎంత విశ్వాసం, భక్తి ఉంటాయో అది మీకు అంత రెట్లు సాకూరమైన శక్తిని ఇస్తుంది. మనలో శివతత్వాన్ని మేల్కొలుపుతుంది. ఓం నమః శివాయ.